దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నీకు నీ అవసరం ఏదైనా సరే ఈరోజు సంతోషించు, ఆనందించు. సరి అయిన స్థలంలో ఉన్నావు, వాక్యం వింటున్నావు. ఈ వాక్యం నీ హృదయంలో నాటబడ్డట్టయితే ఖచ్చితంగా ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, రుచి చూస్తావు, అనుభవిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ విధంగా మనం వచ్చి దేవుని యొక్క వాక్యం కూడుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ప్రతి వారం మీరు వినుచున్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు బలపడుతున్నారని, మరి సవాలు చేయబడుతున్నారని, విశ్వాసంలో బలపడుతున్నారని నమ్ముతున్నాను. దాని గురించి ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూడా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా వాక్యాన్ని విందాం. ఎందుకంటే ఆయన తన వాక్యాన్ని పంపించి మనకి స్వస్థతని కలిగించాడని కీర్తన గ్రంథంలో వ్రాయబడింది. హీ సెంట్ ఫోర్త్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్. వాక్యములో మనల్ని స్వస్థపరిచే శక్తి ఉంది, విడిపించే శక్తి ఉంది, సృజనాత్మ శక్తి ఉంది. కాబట్టి వాక్యం అంటే మాటలు మాట్లాడడమే కాదు, ఆ మాటల వెనుక దేవుని శక్తి ఉందని మర్చిపోకూడదు. అందుకే వినేటప్పుడు చాలా శ్రద్ధగా మరి జాగ్రత్తగా విని ఆ వాక్కులో ఉన్న ఆ మాట మనం స్వీకరించి నమ్మినట్టయితే మన విశ్వాసం వలన ఆ మాటలో ఉన్న శక్తి మన పట్ల పనిచేసి అద్భుతాలను మనం అనుభవించగలం. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అనేక మంది దేవుని కృపను బట్టి స్వస్థపరచబడుతున్నారు, విడుదల పొందుతున్నారు, సాక్ష్యాలు వింటున్నారు, సాక్ష్యాలు వస్తున్నాయి. మరి ఈసారి మీరు సాక్ష్యంతో రావాలి. మీరు ఎవరైతే వింటున్నారో మీ అందరికి కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు మనం ఏదో ప్రసంగం చేసి ఒకరిని మెప్పింపడానికి కాదు. ఇది ఎంత మంచిగా మాట్లాడగలడు ఈ వ్యక్తి అని ఒకరితో ఒకరు పోల్చుకోవడానికి కాదు ఇది. కానీ జనులు ఆ వాక్యం వినుట వలన స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, దీవెన అనుభవించాలి, దేవునికి ఇంకా సన్నిహితంగా వచ్చి దేవునితో కలిసి నడిచేటువంటి జీవితంలోకి రావాలి. ఇది నా ఆశ. కాబట్టి మీరు విన్నట్టయితే, ఈ వాక్యం వింటూ ఉన్నట్టయితే, మీరు ఆ ఆశతో మీరు ప్రార్థన కలిగిన హృదయంతో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈరోజు దీవించబడతారు. హల్లెలూయా. మరి జనులారా, మరొకసారి నేను అనేక సార్లు మీతో పంచుకుంటున్నాను, మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి. ఎటువంటి పరిస్థితులు ఎంత విరుద్ధంగా ఉన్నా, ఎంత విషాదంగా ఉన్నా, ఎంత బాధకరమైన ఏ విషయంలో కూడా, ఏ అంశంలో కూడా దేవుణ్ణి ప్రశ్నించకండి, దేవుణ్ణి సవాలు చేయకండి, దేవుణ్ణి దూషించకండి, గునగకండి, సనగకండి. ఇవి చేయటం ఇది సహజముగా మరి నిబంధన లేనటువంటి వారు, దేవునితో సహవాసము, దేవుని ఎరగనటువంటి వారు చేసే పనులు. కానీ దేవుని ఎరిగినటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు ఏ విధంగా జీవించాలి? అటువంటి పరిస్థితులున్నా, అటువంటి అనుభవాలున్నా, అటువంటి మరి విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. దేవుడు ప్రేమ గలవాడు, నాకు కీడు చేసేవాడు కాదు, కానీ మేలు చేసేవాడు. దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు, కానీ నేను మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానని వాగ్దానం ఇచ్చి మాటిచ్చినటువంటి యేసయ్య మన దేవుడు. ఆ మాట మీద మనం ఆధారపడి, మన అనుభవం మీద కాదు, మన భావోద్రేకాల మీద ఆనుకోవడం కాదు, కానీ వాక్యం మీద ఆనుకొని, వాక్యం మీద నిలబడి, దేవుని యొక్క గుణము, దేవుని యొక్క శీలము తెలుసుకొని దాన్ని బట్టి మనము దేవుని స్తుతించినట్టయితే మనము దేవునికి సన్నిహితంగా వచ్చి ఆయన కృపను మనం అనుభవించగలము, ఆయన విడుదలని కూడా మనం అనుభవించగలం. అవును, విషాదం ఉంటుంది, దుఃఖిస్తారు, బాధ, గుండె పగిలినటువంటి పరిస్థితులు రావచ్చు. అటువంటి సమయంలో కూడా మనము దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉన్నట్టయితే నిజముగా మనము దేవునితో నడవడము, ఆ అనుభవంలోకి మనం రాగలము, దేవుణ్ణి తెలుసుకోగలము, దేవుని యందు దేవునికి ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు ఒక నూతనమైన అంశం గురించి ఆలోచించనే ఉన్నాం, మరి ధ్యానించనే ఉన్నాం. జాగ్రత్తగా విందాం. సిద్ధంగా ఉన్నట్టయితే ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో మరి మీరే మాతో మాట్లాడమని మా హృదయంను తట్టండి ప్రభువా. మీ వాక్యమును అర్థం చేసుకుని అవగాహన మాకు అనుగ్రహించండి ప్రభువా. మా మనోనేత్రములు విప్పి ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి
మరి ప్రభా దాని ప్రకారంగా జీవించి మీ యొక్క అద్భుతాలు మేము అనుభవించడానికి మరి ఈ వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి నూతనమైన అంశం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మరి దేని గురించి అయితే ధ్యానించలేమో ఆ అంశం ఏంటంటే ఇరుకులో విశాలత, కరువులో సమృద్ధి. ఇది కలిగించేవాడు మన దేవుడు. హల్లెలూయా. కరువులు రావడము సహజమే. ఇరుకు స్థలాల్లో అప్పుడప్పుడు మనల్ని మనం కనుగొనడము సహజమే. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని మరవడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏమన్నాడు ఆయన? నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. నిన్ను విడువను ఎడబాయనంటే మనకు ఎటువంటి సమస్యలు రావని కాదు దాని అర్థం. ఎటువంటి సమస్యలు వచ్చినా నేను మీకు తోడై ఉంటాను అని. వినండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. సరళమైనటువంటి బాట మీద తీసుకెళ్ళలేదు. ఇరుకు, ఇబ్బంది, అవస్థలు, కష్టాలు, ఎదురింపులు ఉన్నటువంటి మార్గంలోంచి తీసుకెళ్ళాడు. ఆ యొక్క గాఢాంధకారం స్థలాల్లోంచి, విల్డర్నెస్ అంటే అరణ్యంలో గురించి తీసుకెళ్ళాడు, ఎడారిలోంచి తీసుకెళ్ళాడు. ఎందుకు ప్రభు మనల్ని ప్రేమించి కూడా ఈ విధంగా చేస్తాడో తెలుసా? ఎందుకంటే మనల్ని ఆత్మలో బలపరిచి విశ్వాసంలో స్థిరపరచడానికి. బంగారమే కొలిమిలో మరి ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్ బై ఫైర్. అగ్ని ద్వారా పరీక్షించబడ్డట్టయితే నీ విశ్వాసం ఇంకెంతగా పరీక్షించబడుతుందో అని పేతురు గారు రాశారు. చూసారా? మనము విశ్వాసంలో బలపడ్డం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట మీద ఆధారపడి, పరిస్థితులను బట్టి కాదు, జనులు చెప్తున్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్కు మీద ఆధారపడి, ఆయన ఇచ్చిన మాట మీద ఆధారపడి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ప్రకారంగా నడిచి మనము విశాలతలోకి వస్తాము. రావడానికి దేవుడు నడిపిస్తాడు. వినండి, ఒక మాట అన్నాడు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనిషి రొట్టె వల్లనే మాత్రమే కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాటను ద్వారా జీవిస్తాడు అని. అంటే అందుకేం చేశాడు? ఎడారిలో తీసుకెళ్ళి నీరు లేని ప్రదేశం తీసుకెళ్ళాడు. ఎటు చూసినా నీరు లేదు, ఎడారి, వర్షము లేదు, మేఘము లేదు, నది లేదు, చిన్న కాలువ లేదు, ఏమీ లేదు. కానీ దేవుని మాట ఉండింది. ఆ మాట విడుదల చేసినప్పుడు, మోషే వెళ్ళి రాతితో మాట్లాడినప్పుడు నీరు వచ్చింది. మోషే వెళ్ళి కర్రతో, ఆయన చేతిలో ఉన్న కర్రతో రాతిని తాకినప్పుడు నీరు వచ్చింది. ఎంత నీరు? ఒక గ్లాసుడా, 2 చుక్కలా? కాదు. ఈ లక్షలాది మంది నీరు త్రాగడానికి, వారి పశుజాలముకంతా, వారి బట్టలు ఉతుక్కోవడానికి, వంటలు వండుకోవడానికి, వాటి అందరికీ కావలసినంత నీరు బండలోంచి వచ్చింది. ఎక్కడ? ఎడారిలో. హల్లెలూయా. చూసారు? కానీ దేని మీద ఆధారపడింది? దేవుని యొక్క వాక్కు. ఏం నేర్పించడానికి తీసుకెళ్ళాడు దేవుడు వారికి? మీరు రానయ్య ఉన్నటువంటి కాలంలో నేను ఇచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ ఆ స్వతంత్రించుకోవాల్సిన దేశమంతా నిండా మరి ఎటువంటి వారు ఉన్నారు? గొప్ప వీరులు, మరి జాయింట్స్, యోధులు. అంతేకాదు, వారు నెఫీలియులకు సంబంధించిన వారు. అంటే వారు దాదాపు మనకంటే 2 అంతలు ఎత్తు, వెడల్పు ఉన్నటువంటి వ్యక్తులు. వారిని ఓడించాలి. వారిని ఓడించాలంటే వీరికి శారీరకంగా ఆ బలము లేదు, ఆ స్థితి లేదు, ఆ స్థాయి లేదు, వారి దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు కూడా సరిపోవు. కానీ వారికి ఏం తోడై ఉంది? దేవుడు తోడై ఉన్నాడు. దేవుని యొక్క మాట తోడై ఉంది. మనము గుర్తించాల్సింది ఏంటంటే, కరువైనా సరే, ఇరుకైనా సరే, సనగకు, గొనగకు. దేవుణ్ణి తెలుసుకో. దేవుని మాట వినే స్థితికి రా. దేవుడు మాట వినే స్థితికి నువ్వు రాగలిగితే, లేనిది సృష్టించే శక్తి ఆ వాక్కుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే జనులారా వినండి, పరిస్థితుల్ని బట్టి మనం ప్రతిస్పందించకూడదు నెగిటివ్గా, అంటే ప్రతికూలముగా. పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా, ఎంత కష్టమైనా, దానిలో కూడా మనము సంతోషించాలి. ఎందుకంటే దేవుడు మనం దాన్ని ఎదుర్కోక ముందే మార్గాన్ని తయారు చేశాడు.
హీ విల్ మేక్ అ వే వేర్ దేర్ ఇస్ నో వే అని ఉంది. అంటే మార్గము లేని చోట మార్గాన్ని సృష్టించే దేవుడు మన దేవుడు. అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఎటు తిరిగినా మరి జవాబు లేదు, ఎవరూ సహాయం చేయడానికి లేరు, కాబట్టి ఇంకా లాభం లేదు అనే స్థితికి రాకూడదు. ఎవరు కూడా మనకి సహాయం చేయకపోయినా, ప్రతి ద్వారము మూతవేయబడ్డా దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ద్వారము లేని దగ్గర ద్వారముని పెట్టే దేవుడు, మార్గము లేని దగ్గర మార్గాన్ని స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడి గురించి మనం ఆలోచించునే ఉన్నాం. కానీ మర్చిపోకండి, ఏదైనా దేవుడి నుంచి పొందాలంటే విశ్వాసము ద్వారానే పొందగలం. నువ్వు ఎంత విలపించినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా నువ్వు ఏది పొందలేవు. ఉపవాసం ఉండద్దా? ఉండాలి. మరి దుఃఖించి ప్రార్థించొద్దా? దుఃఖించి ప్రార్థించు. దాన్ని బట్టి కదిలేవాడు కాదు దేవుడు, నీ విశ్వాసాన్ని బట్టి కదిలేవాడు. నీ ప్రార్థన నీ విశ్వాసంలో బలపరచాలి. ప్రార్థన సనిగి గునిగే ప్రార్థనగా ఉండకూడదు. అనేక మంది అడుగుతారు, ప్రార్థన అనుకుంటారు, ఏంటది? గునుగుతూ ఉంటారు. ప్రభా ఎందుకు జరిగింది ప్రభా, ఏమైంది ప్రభా, నువ్వు ఎందుకు జవాబు ఇవ్వలేదు ప్రభా, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు ఇవ్వకుండా నన్ను ఈ విధంగా మొత్తావు ప్రభా అని ఫిర్యాదు చేస్తూ, సవాలు చేస్తూ, ప్రశ్నిస్తూ సమయం గడిపి అది ప్రార్థన అంటారు. దాన్ని ప్రార్థన అనరు, దాన్ని సనగడము గునగడం అంటారు. ప్రార్థన అంటే ప్రభువా నాకు అర్థం కావటం లేదు, ఎందుకయిందో, అయినను నేను నిన్ను స్తుతిస్తున్నా, ఎందుకంటే నువ్వు నన్ను విడవవు, ఎడబాయనని నాకు వాగ్దానం ఇచ్చావు. ప్రభువా ఈ ద్వారాలన్నీ మూయబడ్డాయి, కానీ నీవే ద్వారమని పలికావు. ఐఆమ్ ద వే అన్నావు, నువ్వు ద్వారము. నీవే ఐఆమ్ ద రైట్, ఐఆమ్ ద డోర్ అన్నావు, నువ్వే ద్వారము, నువ్వే మార్గం అన్నావు. ప్రభువా నువ్వు నాకు తెలియదు, కానీ ఏ విధంగా జరుగుతుందో తెలియదు, కానీ నాకు ఇది తెలుసు, నీవు నాకు తోడే ఉన్నావు, కాబట్టి నేను ఖచ్చితంగా జయిస్తాను, ఖచ్చితంగా నెగ్గుతాను, ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అవుతాను, జయిస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి హృదయముతో మనము దేవుని దగ్గరికి సమీపించాలి. అంతేకాని ప్రశ్నిస్తూ, సవాలు చేస్తూ, గునుగుతూ, సనుగుతూ రాకూడదు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి వినండి, ఏమన్నాను? ప్రతి వాగ్దానము కూడా మనము విశ్వాసము ద్వారానే పొందగలం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. మీరు మందులు కాక విశ్వాసము చేతను, చూసారా, మొద్దుబారినటువంటి మనస్సు, మొద్దుబారినటువంటి హృదయం కాక, చూసారా, మందులు కాక మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని నడుచుకునండి. స్వతంత్రించుకోవాలి. ఏ విధంగా స్వతంత్రించుకోవాలి? విశ్వాసముతోనూ ఓర్పుతోను. నీవు అనుకున్నంత సమయంలో జరగకపోయినంత మాత్రాన నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. నువ్వు ప్రశ్నించకూడదు. ప్రభా నువ్వు అనుకున్నావేమో ఈ 4 రోజుల్లో జరగాలని, జరగలేదు, సరే ఓర్పు కావాలి. దేవుడు ఏం నేర్పిస్తాం? విశ్వాసం ఒకటే కాదు, విశ్వాసముతో పాటు ఓర్పు కూడా నేర్పిస్తున్నాడు మనకి దేవుడు. ఆమేన్. కాబట్టి వినండి, మనము ఏదైనా పొందాలంటే ఆ ఇరుకులోంచి బయటికి రావాలి, ఆ కరువులో సమృద్ధిని అనుభవించాలంటే దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసము ఓర్పు ద్వారా మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలము. ఆమేన్. ఎప్పుడైనా సరే ఈ విధంగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని వాక్యం మీద నిలబడ్డప్పుడు ఒక మంచి, ఎప్పుడు కూడా ఒక నిరాశతో కాదు, ఆశతో ఎదురు చూడాలి. ఏమని? ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఆ హృదయము, ఆ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్స్పెక్టేషన్ ఇస్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మిరకల్స్. ఆశించే హృదయము అద్భుతాన్ని పొందుకోవడానికి మంచి నేల. చూసారా, అద్భుతాలు పొందుకోవాలంటే, నువ్వు దేవుడి నుంచి అద్భుతాలు పొందుకోవాలంటే, చేస్తాడో లేదో, చేస్తే బాగుండు, ఇంతకుముందు చేశాడు కానీ అవుద్దో లేదో, అటువంటి మనసు ఉంటే జరగదు. ఖచ్చితంగా చేస్తాడు దేవుడు అనేటువంటి ఒక ఆశ, ఒక హోప్ నీ హృదయంలో ఉండాలి. నిరీక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, దేవుని వాక్యానికి విధేయులై నడవాలి. హల్లెలూయా. విధేయత చాలా ప్రాముఖ్యం. చూసారా, పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ఏమీ పట్టలేదు, ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ యేసయ్య వచ్చి ఒక మాట మాట్లాడాడు. చూసారా, ఇదే నేను అనేది. కరువు అయింది దానికి. ఆ రాత్రంతా పనిచేశాడు, చెమట ఓడ్చాడు, ఏమీ పట్టుకోలేదు, కరువు. ఆ కరువులో దేవుడు వచ్చి ఒక మాట మాట్లాడాడు. ఆ మాటకి లోబడ్డాడు పేతురు. నాకు ఇది ఏమీ అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది ప్రభా, ఎందుకంటే నువ్వు చెప్పేది ఎవడు చేయడు.
చుట్టూ చూడండి ప్రభా, ఎవడు కూడా చేపలు పట్టడం లేదు, కానీ నువ్వు ఇప్పుడు చేయమంటున్నావు, నీ మాట చొప్పున అన్నాడు. కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. అందరూ నన్ను చూసి వెక్కిరిస్తారు. చూసారా? ఎందుకు? ఎవడు ఏ బెస్తవాడు కూడా ఉదయకాలంలో వెళ్ళి చేపలు పట్టరు అక్కడ. కానీ నువ్వు చేయమంటావు. ఇతరులు ఏమనుకున్నా సరే, నన్ను వెక్కిరించినా సరే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను అని విధేయత చూపించినప్పుడు ఏమైంది? కరువులో సమృద్ధి. ఎంత సమృద్ధి? ఓడలు మునిగేంత సమృద్ధి. దేవుడు మారాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఏ కార్యమైతే పేతురు కొరకు చేశాడో దేవుడు నీ జీవితంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నమ్ము. హల్లెలూయా. కరువు 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 ఎప్పుడైపోద్ది? ఇది కరువు ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నాకు డబ్బు వస్తుంది, ఎప్పుడు నేను అప్పుల నుంచి బయటకు వస్తాను, ఎప్పుడు 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 అని ప్రశ్నించకు. దేవుడు నన్ను బయటికి తెస్తాడు, నన్ను విడిపిస్తాడు దీని నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి. దేవుడు నాకు విశాలతను కలుగు చేస్తాడు, నాకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు అనే విశ్వాసము, నమ్మకం కలిగిన హృదయంతో నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఖచ్చితంగా నువ్వు వీటిని అనుభవించగలవు. చాలామంది అనేకులు మరి మన సంఘములో ఆర్థిక విషయంలో గొప్ప ఇబ్బందిలో జీవిస్తూ ఉంటారు. అనేకులు మరి అప్పుల పాలై జీవిస్తూ ఉంటారు. కాబట్టి అనేకులకి ఈ ఆర్థిక విషయంలో ఒక గొప్ప అద్భుతం కావాలి, ఒక గొప్ప ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి కదా. ఆర్థికమైనటువంటి విడుదల, బ్రేక్ త్రూ ఇటువంటి కావాలి. వినండి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముతారా? నమ్మినట్టయితే ఆమెను చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి నీ అవసరం ఏదైనా సరే ఈరోజు సంతోషించు, ఆనందించు. సరి అయిన స్థలంలో ఉన్నావు, వాక్యం వింటున్నావు. ఈ వాక్యం నీ హృదయంలో నాటబడనివ్వు. ఈ వాక్యం నీ హృదయంలో నాటబడ్డట్టయితే ఖచ్చితంగా ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, రుచి చూస్తావు, అనుభవిస్తావు కూడా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ అనుభవంలోకి రావాలంటే అనేక సార్లు మనం ఎక్కువగా ప్రార్థన మీద గురించి మనం ఎక్కువగా గమనిస్తాం. అది చాలా ప్రాముఖ్యం, ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. కానీ మనం ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అది ఏంటో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో కాదు, ఇంగ్లీష్ బైబిల్లో మరి సామెతలు, ప్రావర్బ్స్ 23:7, చాప్టర్ 23:7లో ఏమనుందంటే, యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హీ. ఒక వ్యక్తి తన హృదయంలో ఆలోచించిన రీతిగా, ఒక మనిషి తన హృదయములో ఆలోచించిన విధముగా అతను జీవిస్తాడు. గమని, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అనేక సార్లు అనేక మంది క్రైస్తవులు తమ ఆలోచనలకి విశ్వాసానికి ఏమి సంబంధము అనేటువంటి, లేకపోతే దాని గురించి అసలు పట్టించుకోరు. అసలు సంబంధం ఏంటి అనుకుంటారు. చాలా గొప్ప సంబంధం ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తావో, దేని నిమిత్తమై నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావో అదే నీ విశ్వాసము, నీ విధానముగా మారుతుంది, నీ విశ్వాసపు విధానంగా మారుతుంది. అంటే నువ్వు ఏది ఎక్కువ విని దేనినైతే నువ్వు ఎక్కువ ధ్యానిస్తావో అది నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు కొద్ది సమయం తర్వాత. ఆగండి. ఉదాహరణ, యెహోషువతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు? యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. కానీ 8వ వచనం చదవకముందు గమనించు. దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువని పిలిచి యెహోషువకి చెప్పాడు, నా దాసుడైన మోషే చనిపోయాడు, ఇప్పుడు నీకు ఇస్తున్నటువంటి అసైన్మెంట్ అంటే కార్యం ఏం చేయాలంటే, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని, స్వాధీనం చేసుకొని, ప్రతి వారి గోత్రముల ప్రకారంగా దాన్ని విభజించి వారికి ఇవ్వాలి. ఇది నీ యొక్క అసైన్మెంట్, నీ యొక్క క్రియ, నువ్వు చేయాల్సినటువంటి పని ఇది. కానీ అక్కడ ఎవరున్నారు? నెఫిలీలు, గొప్ప దేహము కలిగినటువంటి వారు. వారికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులను ఎప్పుడు ఓడిపోలేదు. వారిని ఎదిరించాలంటే, వారిని చూడాలంటే ఇలా చూడలేం, ఇలా చూడాలి, అంత ఎత్తులో ఉన్నారు. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు, మనుషుల్ని
చాలా సులువుగా వారు జయించగలరు. అటువంటి వారిని జయించాలి. అయితే దేవుడు ఒక సూత్రాన్ని ఇచ్చాడు, ఒక కీ, తాళపు చెవినిచ్చాడు. ఇదేంటి? యెహోషువ 1:8 చదువు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించు. దివారాత్రమును ధ్యానించినట్టయితే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. చూసారా? నీవు జయించాలంటే ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఎందుకు? ధ్యానించుట అన్నా ఆలోచించుట అన్నా సంబంధం ఉన్నాయి. ఆ రెండు పదాలు కూడా ఎక్కువగా నువ్వు ప్రతికూలమైనటువంటి విషయాలు, భయముతో కూడిన విషయాలు నువ్వు ఆలోచిస్తే ఏమవుతావు? నువ్వు వరి అంటే చింతతో నువ్వు జీవిస్తావు. చింత ఇంగ్లీష్లో 3-4 ఇంకో మాటలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. స్ట్రెస్ అంటారు, ఒత్తిడి, ఆందోళన. వీటి వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఈరోజు స్ట్రెస్ వలన, ఒత్తిడి, స్ట్రెస్ ఏదైతే అంటారో డాక్టర్స్, దాని వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. స్ట్రెస్ రిలేటెడ్ డెత్స్ అంటారు. స్ట్రెస్ ఎలాగొస్తుంది? ఎక్కువగా ఈ నెగటివ్, ప్రతికూలమైనటువంటి అంశాల గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ, ఎలాగవుద్ది, అవుతుందా లేదా, అవ్వదేమో అనేటువంటి భయము, ఆందోళనతో ఒక రకమైనటువంటి చింతలోకి వస్తాం. ఇదంతా ఎలాగవుతుంది? నువ్వు ఆలోచించు. దేని నువ్వు ఆలోచిస్తున్నావు దానిని బట్టి. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇది మతపరమైన పుస్తకముగా ఉండడానికి కాదు, ఈ వాక్యమును ధ్యానించమని. ఏమన్నాడు? దివారాత్రములు ఈ వాక్యము ధ్యానించినట్టయితే నీవు వర్ధిల్లడమే కాదు, నువ్వు ఏది ముట్టుకున్నా అది ఫలిస్తుంది. కీర్తనల గ్రంథము 1 చదువు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన దాని ముందు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించుట అంటే అంటే దేవుని వాక్యముని ఆలోచించుతామన్నమాట. దాని గురించి ఆ వాక్యమునే మనసులో నెమరు వేస్తుంటాం, ఆలోచిస్తుంటాం, మనతో మనం మాట్లాడుకుంటాం. ఏంటి? తన వాక్యాన్ని. ఆ వాక్యంనే మళ్ళీ మళ్ళీ పలుకుతూ ఉంటాం. ఈ విధంగా ధ్యానించినప్పుడు అతడు అటువంటి వాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. చూసారా నీ ఆలోచన ఎంత ప్రాముఖ్యమైన అంశమో. నువ్వు ఎప్పుడు కూడా అప్పుల గురించి ఆలోచించి, ఇంకా నాకు ఉద్యోగం రాదు, నా బతుకు ఇంతే, నేను ఇంకా బాగుపడను, ప్రార్థన చేస్తుంటావు, వాక్యం చదువుతుంటావు, సంఘానికి వెళ్తుంటావు, కానీ నీ ఆలోచన ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉంటుంది, వాక్యానుసారంగా ఉండదు, వాక్యం పలికినట్టుగా ఉండదు. కానీ వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన మీద ఎక్కువగా సమయం గడుపుతావు. ఎందుకు? నువ్వు కలిసే స్నేహితులు అదే మాట్లాడుతున్నారు, టీవీ ఆన్ చేస్తే అదే టీవీ ప్రోగ్రామ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో న్యూస్ విన్నప్పుడు అదే న్యూస్ వస్తుంటుంది. ఎప్పుడు కూడా అటువంటి వార్తలే వింటూ ఉంటావు. అటువంటి తలంపులు, అటువంటి మాటలు వినుట ద్వారా నీ తలంపులు వాటి మీద ధ్యాస ఉంచుతాయి. నీ తలంపుల్లో నువ్వు దాన్ని ధ్యానించినప్పుడు ఏమవుద్ది? రాను 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 అది దృఢంగా స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే అది స్థిరపరచబడుతుందో అది నీ విశ్వాస విధానంగా మారుతుంది. హల్లెలూయా. చూసారా? అందుకే ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది. ఏమన్నాడు కీర్తనకారుడు? ఇంకోటి చూద్దాం ఏమన్నాడు. కీర్తనలు 119వ అధ్యాయం 119వ అధ్యాయము ఒక్క నిమిషం.
97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. దినమెల్లా నేను దేన్ని ధ్యానిస్తున్నాను? దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. దావీదు మహా గొప్ప రాజు. 66 యుద్ధాలు పోరాడాడు. ఏ యుద్ధములో కూడా ఓడిపోలేదు. హల్లెలూయా! ఎంత మంచి రికార్డు చూసారా? ఏమన్నాడు? నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాను? నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. అంతేకాదు, ఇంకో వచనం 99 నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూసారా? దేవుని వాక్యము ధ్యానించటం ద్వారా విశేషమైన జ్ఞానము కలిగింది. హల్లెలూయా! మన జ్ఞానం కావాలా? నీ జ్ఞానం కావాలా? దేవుని వాక్యం ధ్యానించు. ఈ పరిస్థితిలో ఏం చేయాలనేది అనేటువంటి జ్ఞానము నీకు కావాలి. అది నెగ్గాలంటే, దాన్ని జయించాలంటే జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కానీ విజ్డమ్కి నాలెడ్జ్కి తేడా ఏంటంటే, నాలెడ్జ్ వచ్చి నీకు ఆ అంశం గురించి అన్నీ తెలవడం, కానీ తెలిసిన తర్వాత ఆ అంశాల్లో ఏది ఈ పరిస్థితిలో వాడాలి అనేది విజ్డమ్. హల్లెలూయా! ఆ విజ్డమ్ అనేది నీకు అవసరం. ఉదాహరణ, నీకు తెలుసు ఎన్నో రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. బ్యాంకులు పెట్టుబడి బ్యాంకుల్లో ఎఫ్డీలో వేయొచ్చు, స్టాక్స్లో వేయొచ్చు, లేకపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొనొచ్చు, లేకపోతే ఈ రకరకాల మరి ఎన్నో ప్రోగ్రాంలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దేనిలో మరి నేను పెట్టుబడి పెట్టాలి, దేంట్లో పెట్టుబడి పెట్టకూడదు? ఎందుకంటే వారు వచ్చి చెప్తా ఉంటారు, మనం చదివినప్పుడు కూడా, దీంట్లో పెడితే ఎంత వస్తుంది, దాంట్లో పెడితే ఎంత వస్తుంది, దీంట్లో పెడితే ఎంత వస్తుంది, ఇంత రిటర్న్ ఉంటుంది, ఇంత లాభం ఉంటుంది అని చెప్తా ఉంటారు. కానీ సరే, అదంతా నాలెడ్జ్ అంటాం. కానీ దేంట్లో పెట్టాలి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. దానికి నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు ధ్యానించి దేవుని యందు సమయం గడిపి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు. ఏ ఆలోచన? I will teach you to profit and lead you in the way that you should go. యెషయా 48:17. నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు నేను ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నేను నడిపించేదను. చూసారా? అది ధ్యానించు. దేవా, ఇదిగో ఇన్ని అంశాలు ఉన్నాయి, ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నన్ను నడిపిస్తావు ప్రభా. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియపరుస్తావు. హల్లెలూయా! దేవా మీకు స్తోత్రం. దినమంతా కూడా, అంటే సమయం దొరికినప్పుడల్లా, అయ్యో దాంట్లో పెడితే నష్టం వస్తామో, దీంట్లో పెడితే నష్టం, అది నష్టం, ఇది నష్టం, వాడు పెట్టాడు, నా స్నేహితుడు పెట్టాడు, వాడు పోగొట్టుకున్నాడు, ఈడు పెట్టాడు, అది పోయింది, నాకు తెలిసిన వాళ్ళు అందరూ నష్టపోయారు, నేను అని చెప్పి అది ధ్యానిస్తే నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండి నీకు ఎటు వెళ్ళాలో నీకు తెలియదు. కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన జ్ఞానము నాకు నడిపిస్తుంది, ఆయన జ్ఞానం వల్ల నేను ముందుకెళ్ళగలను అని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యంపై నీ ధ్యాసించినప్పుడు నీ ఆలోచన విధానం మారి జయకరమైన ఆలోచన విధానంలోకి వస్తావు. అప్పుడు ఆ నడిపింపు ద్వారా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు, నిర్ణయం తీసుకొని దానివల్ల నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్తావు. ఏమన్నా కీర్తన 1వ అధ్యాయంలో చదివాం మనం, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా! నీవు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చూసారా? దేవుడు ఏమన్నాడు? నేను ఆలోచించే విధానం మీలాంటిది కాదు, కాబట్టి నా క్రియలు మీలాంటి క్రియలు కావు. ఎందుకంటే మన క్రియలు ఎప్పుడు కూడా మన ఆలోచన విధానానికి తోడుగా ఉంటాయి. ఒకటి ఆలోచించి ఇంకోటి చేయలేం. మనం ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం. అవును కదండి? నమ్మండి. కాబట్టి నా ఆలోచన ఎప్పుడు దేవునికి అనుకూలంగా, తన వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని యొక్క క్రియలు నా జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క వాగ్దానాలను నేను స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నేను అనుభవించాలంటే దేవుడు చెప్పింది నేను నమ్మాలి.
అంటే నమ్మకంలోకి రావాలంటే ధ్యానించడం చాలా అవసరం. నా ఆలోచనలు ముందుగా మారాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనదయు దేవుని యొక్క చిత్తము తెలుసుకున్నట్లుగా నీ మనస్సు రూపాంతరం పొందాలి. హల్లెలూయా. నీ మనస్సు రూపాంతరం పొందాలంటే వాక్యం వల్లనే నీ మనస్సు రూపాంతరం పొందుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం వల్లనే నీ మనసు రూపాంతరం చెందుతుంది. రూపాంతరము చెందినప్పుడు ఈ రూపాంతరము చెందినటువంటి నీ మనస్సు ఎటువంటి ఆలోచనలో ఉండాలి? దేవుడు తన వాక్యంలో పలికిన ఆలోచన ప్రకారంగా ఉండాలి. నువ్వు నీ ఆలోచనలో నువ్వు దేవునితో ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది నువ్వు నమ్ముతావు, నమ్మగలవు, అది అనుభవిస్తావు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క ఫౌండేషన్ మీద, ఈ యొక్క పునాది మీద మనం ముందు కొనసాగుదాం. దేవుని యొక్క వాక్యంలో మరి తను అనుగ్రహించే తన కృప, ఆయన దీవించేటువంటి ఈ ఇరుకులో విశాలత, మరి కరువులో సమృద్ధి అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాం. దీనికి మరి ఫౌండేషనల్ స్క్రిప్చర్స్ అంటే పునాది లాంటి వచనాలు, వాక్యాలు ఏంటో ఒకసారి గమనిద్దాం. అవి తెలుసుకొని వాటినే ధ్యానించాలి, వాటినే ఆలోచించాలి. పరిస్థితుల్ని కాదు. పరిస్థితులు ఎలాగున్నా అవన్నీ కూడా వాక్యానికి లోబడతాయి. దేవుడు నాకు అటువంటి సమయంలో కూడా అద్భుతాలు చేస్తాడు అనేటువంటి విశ్వాసంలోకి మనం రావాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. చూడండి, మరి కీర్తనలు 37వ అధ్యాయము 19వ వచనం. కీర్తనలు 37:19. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. హల్లెలూయా. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. ఎవరు? దేవుని బిడ్డలు. గమనించండి, ఈ యొక్క ఇంగ్లీష్లో చెప్తాను వినండి. దే షల్ నాట్ బి అషేమ్డ్ ఇన్ ద ఈవిల్ టైమ్. ఇటువంటి కీడు దినాల్లో కూడా నీవు సిగ్గుపరచబడవు. హల్లెలూయా. నీవు దేవునికి ఘనత తెచ్చే బిడ్డగానే ఉంటావు. అంతేకాకుండా ఈ డేస్ ఆఫ్ ఫ్యామిన్ అంటే కరువు కాలం, చూసారా, కొద్దిమందికి అనేకులకి ఇది కరువు కాలంగా ఉంది. ఈ కరువులో కూడా దేవుడు మనకి హీ షాల్ సాటిస్ఫై యూ అనింది. అంటే ఏ సమయము పరిస్థితులు ఏ రకంగా ఉన్నా నువ్వు చింతించకు, అది ప్రాముఖ్యం. అనేకుల యొక్క అనుభవం నీ అనుభవంగా మారదు. నీ అనుభవం ఎప్పుడు కూడా వాక్యానుసారమైన అనుభవంలోగానే ఉండాలి. కాబట్టి అనేకులకి, నీ చుట్టూన్న వారందరికీ జరుగుతుందేమో కానీ నీకు జరగదు అనే నమ్మకం కావాలి, ఆ విశ్వాసం అవసరం. అది ఎలాగొస్తుంది? నీ ఆలోచన సరిగ్గా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా పక్కన 1000 మంది పడ్డా, 10,000 మంది నా కుడి ప్రక్కన పడ్డా అది నా యొద్దకి రాదు. 1,000 may fall at my side, 10,000 at my right hand, but it shall not come nigh me. నేను ప్రత్యేకించబడ్డ బిడ్డను. ఎందుకు? ఆయన రక్తముతో కొనబడ్డాను. నేను దేవుని బిడ్డను. తన వాక్యమే నా ఖడ్గము, తన వాక్యము నా కాపుదల, తన రక్తములో నన్ను కప్పాడు. ఆ రక్త ప్రోక్షణలో ఉన్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితులున్నా, ఎంత కరువున్నా, ఇటువంటి క్షామం అంటారా, క్షామంలో కూడా దేవుడు నాకు అభివృద్ధిని కలిగిస్తాడు. ఏదో సరిపోయేంత ఇవ్వడం కాదు, సరిపోయిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను చెప్పాలి. ఈ దేవుని వాక్కు, ఇది మనం చూస్తుంది దేవుని వాక్కు. ఈ వాక్కు నీ మనస్సులో, నీ హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. ఈ సత్యము నీ హృదయంలో నాటబడి ఉండాలి. ఎలా నాటుతాము? ఎలా నాటగలవు? పలుకుట ద్వారా. ఏమన్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఆగండి. విత్తువాడు ఏం విత్తుతున్నాడు? వాక్యం విత్తుచున్నాడు. వాక్యం ఎలా విత్తుతారు? పలుకుట ద్వారా. సో ఎలా నాటుకోవాలి? ఈ సత్యాన్ని తీసుకొని నా హృదయంలో నాటబడాలి, స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? నేను పలకాలి. ఇన్ ద డేస్ ఆఫ్ ఫ్యామిన్ ఐ షల్ ఫ్లరిష్. కరువు దినాల్లో నేను వర్ధిల్లుతాను. కరువు దినాల్లో నేను సమృద్ధిలో జీవిస్తాను. విన్నవాడు నువ్వు ఎర్రోడు అనుకుంటారు, వెక్కిరిస్తారు.
రకరకాలుగా మాట్లాడొచ్చు, అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు అనుభవించరు, నీవు అనుభవిస్తావు ఆ వాక్యం, నీవు అనుభవిస్తావు ఆ యొక్క అద్భుతం. కాబట్టి ఏం చేయాలి? దేవానికి స్తోత్రం, హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా, ఆ ప్రతికూలమైన తలంపు వచ్చినప్పుడల్లా దాన్ని ఎదిరించాలి. చూడండి, సాతాను వచ్చి యేసు ప్రభువుని ప్రశ్నించాడు, ఆ వాక్యమును వాడాడు, వాక్యము ద్వారా ఆయన్ని శోధించాడు. యేసు ప్రభు గప్చుప్న కూర్చొని అది నేను నమ్మను అన్నాడా? కాదు. వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉందని పలికాడు. నువ్వేమనాలి? ఆ తలంపు రాగానే నోరు విప్పి బలంగా గట్టిగా మాట్లాడు. కాదు, ఈ కరువులో నీకు ఉద్యోగం పోయింది, నీకు ఎలా వస్తుంది డబ్బు, ఎలా బతుకుతావు, నీ పిల్లల్ని ఎలా చూసుకుంటావు, ఫీజు కట్టగలవా, బట్టలు ఇవ్వగలవా, తిండి పెట్టగలవా? నోరు మూయి. ఈ యొక్క కష్టకాలంలో, ఈ యొక్క కరువులో కూడా దేవుడు నాకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు అని నువ్వు పలికినప్పుడు నీ మనసులో నువ్వు వెర్రివాడివి, నువ్వు పిచ్చివాడి అనే తలంపులు వస్తాయి. నోర్మోయ్ యేసు నామంలో ఆ తలంపులను బంధించి యేసు నామానికి లోబరుస్తున్నాను. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నీ వాక్యము నమ్ముతున్నాను, కాబట్టి నేను పలుకుతున్నాను ప్రభువా. ఏమని? ప్రభువా, ఈ కరువులో కూడా నేను సమృద్ధిని అనుభవిస్తాను, నాకు సమృద్ధి అనుగ్రహించే ప్రభువు నీవే నాయన, నీకే స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా అని ఒకసారి రెండుసార్లు కాదు, దినములో దివారాత్రము ధ్యానించు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ ప్రతికూలమైన తలంపు వచ్చినా దాన్ని ఎదిరించాలి, పలుకుతూ ఎదిరించాలి. ఈ వాక్యము విత్తనమే కాదు, వాక్యము ఖడ్గము కూడా, మర్చిపోకు. ఆ వాక్యము నువ్వు పలికినప్పుడు విత్తబడుతుంది నీ హృదయంలో. అంతేకాదు, ఆ వాక్యం అనే ఖడ్గము ద్వారా నీకు ప్రతికూలమైన తలంపుల్ని ఛేదించి ఓడిస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు బహిరంగంగా గట్టిగా పలకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనం నేర్చుకుంటామో ఇంకా లోతుగా వెళ్దాం, ఏ విధంగా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు కొనసాగాలి. కానీ ఇంకొక వచనం చూసుకుందాం. ఇది మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము, దేవుడు ఐశ్వర్యవంతుడా పేదవాడా? బహు ఐశ్వర్యంతుడు, సమస్తము ఆయనకి చెందిందే. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము హల్లెలూయా, కొన్ని కాదు, ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. అది నమ్ము. నమ్మడం అంటే నమ్ముతున్నాను అనడం కాదు. నమ్మడం అంటే నువ్వు పలుకు, ఆ విత్తనం విత్తు, ఆ యొక్క ఆ మాట, ఆ దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని తీసుకుని నాటు నీ హృదయంలో నాటు, పలుకుతూ నాటు. దానికి విరుద్ధమైన తలంపులు వచ్చినప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గంతో దాన్ని ఛేదించు, దాన్ని ఓడించు. అది కాదు, నేను నమ్మేది ఇది అని దివారాత్రము దాన్ని ధ్యానించు. జన్లారా, ఇది మంచి సమయం. కరువు కాలము దేవుడు నీకు సమృద్ధిని కలిగించే సమయం ఇది. నీవు లోటులో లేమిలో బ్రతికే సమయం కాదిది. దేవునికి ఘనత తెచ్చి సాక్షిగా బ్రతుకుతూ అనేకులకి ఇది వాక్యము నిజము, యేసు ప్రభు నిజమైన దేవుడు రుజువు చేయడానికి ఇచ్చిన సమయం దేవుడిది మనకి. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఈరోజు ఇక్కడికి ముగించుకుందాం, కానీ ఇంకా కొనసాగుదాం. ఈ వాక్యంలో మీరు ఖచ్చితంగా దీవించబడతారు. జాగ్రత్తగా వినండి. విన్నటువంటి వాక్యం మళ్ళీ వినండి. వినుట ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా వినుట ద్వారా మీ యొక్క అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు ఆలోచన పెరుగుతుంది. ఆలోచన పెరిగినప్పుడు మీ విశ్వాస విధానం మారుతుంది. ఇతరులు పలికినట్టు కాదు, మతపరంగా జీవించకండి, దేవునితో సహవాసంలో జీవించండి. దేవుని యొక్క వాక్యంపై ఆధారపడి జీవించండి. దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించండి. ఏదో ఒక సిద్ధాంతముగా జీవించకండి. దేవుడు అంటే ఒక సిద్ధాంతం కాదు, దేవుడు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో నీకు ఒక సంబంధం అవసరం. ఆ వ్యక్తితో ఒక రకమైనటువంటి మరి ప్రత్యక్షత అవసరం. ఆ వ్యక్తితో నువ్వు ఆయన్ని తెలుసుకొని ఆయనతో నడవడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది నిజమైన క్రైస్తవత్వం. ఈ సమయంలో, ఇటువంటి సమయంలో, ఇటువంటి కరువు కాలంలో, ఇటువంటి ఇరుకులో దేవుడు నీకు విశాలతను కలుగజేయనై ఉన్నాడు. అంతేకాదు, సమృద్ధిని నీకు అనుగ్రహించిన ఉన్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.